వచ్చి కూర్చోగాక అని చెప్పేసి. అలాగా బ్రహ్మ, అధ్వర్యు, హోత, ఉద్గాత అనే ఈ నలుగురు లేకుంటే యజ్ఞమే జరగదు. అలాంటి ఆ యజ్ఞానికి కావలసిన ముఖ్యస్థులైనటువంటి బ్రహ్మాది ఈ నలుగురిని వారుండి చేసే పనులేమి, ఆ యజ్ఞం ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరపాలనే విషయాన్ని గురించి చెప్పే సూక్తాన్ని కృష్ణ యజుర్వేదలో తైత్తిరీయ శాఖం చెందిన వారు ఇప్పుడు పారాయణం చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. శ్రేష్ఠతమాయ కర్మణే. బ్రహ్మ వై చతుర్హోతారః చతుర్హోతృభ్యోధియజ్ఞో నిర్మితః నైనమూషక్తం నాభిచరితమాగచ్చతి యదేవం వేద యో వై చతుర్హోతృణాం చతుర్హోతృత్వం వేద అథో పంచహోతృత్వం సర్వాః స్మై దిశః కల్పంతే వాచస్పతిర్హోతా దశహోతॄణాం పృథివీహోతా చతుర్హోతॄణాం అగ్నిర్హోతా పంచహోతॄణాం మహావిర్హోతా సప్తహోతॄణాం ఏతద్వై చతుర్హోతॄణాం చతుర్హోతృత్వం అథో పంచహోతృత్వం సర్వాః స్మై దిశః కల్పంతే యదేవం వేద ఏషా వై సర్వవిద్యా ఏతద్భేషజం ఏషా పండిస్వర్గస్య లోకస్య అంజసాయని శృతిః ఏతానుజోధ్యైత్యక్షజర్ధృషే యావత్పరసం స్మరేతి అనపభ్రమः సర్వమాయురేతి విन्दతే ప్రజాం రాజస్పోషం గౌపత్యం బ్రహ్మవర్చసీ భవతి ఏతానుజోధ్యేతి స్పృణోత్యాత్మానం ప్రజాం పితॄన్ ఏతాన్ వారుణ ఔపవేశిర్విదాంజగార ఏతైరధిపాదమపాదయతు అథో విశ్వం పాప్మానం స్వర్యయౌ ఏతానుజోధ్యేతి అభివాదంజయతి అథో